వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. చీరాలలో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు తొలి సంతకంతోనే మెగా డిఎస్సి నిర్వహించి ఏడాదిలోనే ఉపాధ్యాయ నియామకాలు పూర్తి చేశామని తెలిపారు. నియామకాలను అడ్డుకునేందుకు వైసీపీ 300కు పైగా కేసులు వేసిందని ఆరోపించారు. పేపర్ లీక్ ఆరోపణలతో ఇప్పుడు రాజకీయాలు చేస్తోందని విమర్శించిన సీఎం కోర్టులు కూడా సంబంధిత పిటిషన్లను కొట్టివేశాయని అన్నారు. ధర్నాల పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని, జంజీ కాదు గొడ్డలిజీ అంటూ వైసీపీపై విమర్శలు గుప్పించారు. మీరు ఒక్క విషయం నేను చెప్పాను. డిఎస్సి నేను మొదటి సంతకం పెట్టాను. ఎన్నికల ముందు చెప్పాను. ఒకే మాట చెప్పాను. 16,000 ఉద్యోగాలు, ఒక్క రూపాయి అవినీతి లేకుండా మీకు రిక్రూట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను. అవునా కాదని అడుగుతున్నా. అయిన తర్వాత 300 పైన కేసులు వేశారు. ఉద్యోగాలు ఇవ్వడానికి వీలు లేదని, రిక్రూట్మెంట్ చేయడానికి వీలు లేదని అవన్నీ అధిగమించాం. సంవత్సరంలో డిఎస్సి పెట్టి, ఇంటర్వ్యూలు పెట్టి, అందరినీ పిలిపించి కుటుంబాలతో సహా 16,000 కుటుంబాలు పిలిపించి వాళ్లకు నియామక పత్రాలు అందజేశాం. 1 year అయింది. ఉద్యోగాలు చేస్తున్నారు. పిల్లలకు బాగా చదువు చెప్తున్నారు. నిన్న మొన్న వీళ్ళు వచ్చి మళ్ళా అవినీతి జరిగిందని పేపర్ లీక్ అయిన మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంతవరకు ఒక్కరు కూడా బయట వాళ్ళు చెప్పలేదు. ఎవరు రాజకీయం చేశారంటే గొడ్డలి పార్టీ రాజకీయం చేసే పరిస్థితికి వచ్చారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దీనిపైన కోర్టుకు వెళ్లారు.